తల్లిదండ్రులు మరి పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎవరో చేయనంత విధంగా మరి జగన్మోహన్ రెడ్డి అన్న ఒక పెద్ద కొడుకులాగా ప్రతి ఇంటికి అనుకుని మరి ప్రతి ఒక్కరికి ఒక బ్యాగ్, అందులో పుస్తకాలు, అలాగే వర్క్ బుక్స్, షూస్, బెల్ట్, టై, అలాగే మాస్కులు, మరి ప్రతి ఒక్కరికి ఏవే అందుబాటులో డ్రెస్సులు కూడా మూడు జతలు కుట్టుకునే విధంగా డ్రెస్సులు ఇచ్చారు. కుట్టుకు కూడా బ్యాంక్ అకౌంట్లో, తల్లి బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు వేయడం జరుగుతుంది. సో ఇలాగ ఏ ముఖ్యమంత్రి ఎక్కడ చేయని విధంగా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈ కార్యక్రమాన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు అందరూ. అదే కాకుండా దీంతో పాటు అమ్మఒడి కింద 15,000 మరి తల్లిల అకౌంట్లో వేసి పిల్లల చదువుల నిమిత్తం 15,000 కింద వేశారు. అలాగే మరి నాడు నేడు కార్యక్రమం కింద ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అందరూ చూసి మరి అంతకుముందు స్కూళ్ళు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎంత మారినాయి అన్నది కూడా తల్లిదండ్రులు చెప్పుకున్నారు. అదేవిధంగా మరి కొన్ని పాఠశాలలో అయితే మరి ప్రభుత్వ స్కూల్లో జనాల సంఖ్య న్యూ జాయినింగ్ చాలా పెరిగింది. మా మండలంలో అయితే ఇంచుమించి ఒక 100-150 మంది కొత్త జాయిన్ అయినాయి. అంటే జగన్ గారు చేసే కార్యక్రమాలు, ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడుంటా స్కూల్లో కాన్వెంట్లో బడిలో చూస్తుంటే ఫీజులు ఒకళ్ళొకళ్ళు చిన్న చదువులైనా సరే ₹1,00,000 పైన తీసుకుంటున్నారు. అలాంటిది ఉచితంగా కాన్వెంట్కి బీట్ చేసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు స్కూళ్ళన్నీ మార్చేశారు. అవి ఎక్కడ చూసినారు. సో దానికని కాన్వెంట్కి వెళ్ళే పిల్లలు కూడా చాలామంది కొత్తగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కూడా రావడం జరుగుతుంది. మరి ఎవరు చేయని విధంగా ముఖ్యమంత్రి మంచి ఆలోచన ఇది. పిల్లలు చదువుకోవాలి, రేపు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వచ్చి సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇది మూడు రోజులు ఎవరికి ఇది కాకుండా మూడు రోజుల్లో ఈ కార్యక్రమం ప్రతి స్కూల్లో జరుగుతుంది. అందరూ ఒకసారి కరోనా దానివల్ల లేకపోతే భారీ ఎత్తున ప్రతి చోట ప్రోగ్రాములు జరుగుతుంది. కానీ కరోనాను ఊహించి కొంతమంది తల్లిదండ్రుల్ని షెడ్యూల్ విధంగా ఈ రోజు కొంతమంది, రేపు కొంతమంది, ఎల్లుండి కొంతమంది విధంగా 3 రోజులని పెట్టి ఈ కార్యక్రమాలు అందరినీ కన్నుల పండుగగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ నీరాజనాలు పలుకుతున్నారు ఈ ఆలోచనలు.